నమస్తే. అయితే ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా ప్రభుత్వం ఇయ్యలేదని చెప్పేసి దాదాపు 1000 మంది ఇక్కడ బస్ భవన్ ని ముట్టడించడం జరిగింది. మాట్లాడుతున్నాం మనతో ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మీరు ధర్నా చేయడం అయితే జరిగింది. మేము విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ పిలుపు మేరకి ఈరోజు 2017, 2021 పిఆర్సీకి సంబంధించినటువంటి ఏరియర్స్ గురించి ఇవ్వడానికి మేము ఇక్కడికి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 9 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ చెల్లించడం లేదు. మేము దాదాపు సుదీర్ఘ కాలంగా 30-40 సంవత్సరాల పాటు ఈ ఆర్టీసీలో మేము సేవలు అందించడం. ఆ సేవల ఫలితంగా మేము ఎప్పుడైతే రిటైర్మెంట్ కాగానే మా యొక్క బెనిఫిట్స్ మాకు ఇచ్చేది. కానీ ఈ మధ్యన ప్రసారం చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేసే క్రమంలో మేము ఇక్కడ 2017లో నుంచి ఇప్పటి వరకు మా గత ప్రభుత్వం పిఆర్ చేయలేదు మేడం. ఇప్పుడు 26 వరకు కొంతమందికి గ్రాడ్యుయేట్ రావాలి, లీవ్ ఇన్కాష్మెంట్ రావాలి, తర్వాత పిఎఫ్ లాంటి ఇంతవరకు రాలే. వాటి కోసమని ఇక్కడికి వచ్చినాము. విశ్రాంత ఉద్యోగులు దాదాపు 60 సంవత్సరాలు ఇక్కడ మేము ఒక్కొక్కరు వయోవృద్ధులు వాళ్ళ డబ్బులు రాక ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. గతంలో కూడా మేము ఎండి గారిని కలిసినాం, ఎఫ్ఏ గారిని కలిసినాం, అందరిని కలిసినాం, ఐఆర్ ఆఫీసర్ని కలిసినాం, కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా స్పందన లేదు. మామూలుగా ఒక్కొక్కరికి 10 లక్షల నుండి దాదాపు 50 లక్షల వరకు మాకు డబ్బులు రావాలి. ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం, మేనేజ్మెంట్ విన్నవిస్తున్నాం. మా డబ్బులు మాకు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఎంతమంది ఈరోజు దాదాపుగా పోయినసారి 10,000 మంది వచ్చిన ఈసారి 1500 మంది రావచ్చు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు పిట్టలా రాలిపోతారు. మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇల్లు కట్టుకోలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక చాలామంది చనిపోతూ ఉన్నారు. అయినా ప్రభుత్వము ఈ మేనేజ్మెంట్ మొండి వైఖరి. ఒక్కొక్కరికి 2017 నుంచి ఏరియర్స్ రావాలి, లీవ్ల ఎన్కాష్మెంట్, లీవ్ల డబ్బులు కానీ, పెరిగిన జీతం ఏరియర్స్ కానీ, ఇప్పుడు 17 ఏరియర్స్ రావాలి. 21 మొన్న పిఆర్సీ ఇచ్చారు, వాళ్ళకి రన్నింగ్ వాళ్ళకే ఇచ్చారు. మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి 21 పిఆర్సీ ఈ నెలలో కలపాలి. వాళ్ళకి ఈ నెల ఇస్తున్నారు, మాకైతే అది కూడా తెలియదు. 24 మాకు రావాల్సిన అన్ని బ్రేక్ అయినాయండి. మేము పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, ఇంకేంతో ఆశలు ఉంటాయి కదా. మాకు ఘోరమైన పరిస్థితి. మేమైతే ఎవరు అప్పు కూడా ఇయ్యరు మాకు. ప్రభుత్వం దగ్గర ఏం లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి సభలు పెట్టి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఏమి లేవని చెప్తే ఎట్లా? మనం ధర్నాల అందరికీ ఇస్తున్నారు, మాకెందుకు లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మనం తెలంగాణ తెచ్చుకున్నాం మనం పోరాటం ద్వారా. ఇది తెచ్చుకోలేమా? ప్రభుత్వం కాదు కదా, ఎండి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ వాళ్ళు ఈ ధర్నాల ద్వారా కానీ మేము సాధించుకుంటామని ఆశిస్తున్నాం. నమ్మకం ఉంది. ఇప్పుడైనా ఇస్తారు, నమ్మకం ఉంది. ఆల్రెడీ మేము సీఎం గారిని కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం, ఎండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం నయమే. ఇప్పటికి కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రధానంగా మాకు రావాల్సింది ఇవ్వాలి కదా. మేము వేరే ఏం కోరతలేమండి. మేము 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన, నేను ఆర్టీసీలో డ్రైవర్గా చేసిన 35 సంవత్సరాలు. ఇప్పటి వరకు నాకు 20 లక్షలు రావాలి. ఎట్లా బతకాలి మేము? నా బిడ్డ పెళ్లిగా ఉంది, ఎట్లా బతకాలి? ఇల్లు లేదు, ఏం లేదు. మేము ఒక డ్రైవర్ అంటే ఎంత జీతం అండి? వేరే డిపార్ట్మెంట్లో మామూలుగా కార్ డ్రైవర్కు 1,00,000 రూపాయలు జీతం ఉంటుంది, మాకు 35-40 వేలు జీతం. మా ఫ్యామిలీ ఎట్లా పోషించాలి? ఇప్పుడు కూడా పట్టించుకోబోతు మీ కార్యాచరణ? మా కార్యాచరణ ముందు ఇంకా భారీ ఎత్తున ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. हिंदी చెప్తామా? हमारे को नमस्ते, हम लोग आरटीसी रिटायर्ड एम्प्लॉइज है, तो हमारे को 2017 का मैं एज ए कंडक्टर वीआरएस लिए मैडम. इससे पहले की जो गवर्नमेंट थी बहुत हरासमेंट करी, तो हम लोग वीआरएस ले लिए. वो पीरियड में भी वक्त पे हमारे को जो है ना, हम लोग तेलंगाना मूवमेंट में बहुत पार्टिसिपेट हुए मैडम. हम लोग बहुत लॉस ऑफ पे करे, बहुत नुकसान हुआ हमारा. अब तो जब तेलंगाना आने के बाद में वो गवर्नमेंट हमारे कोई फायदा नहीं करी मैडम. वो गवर्नमेंट फिर भी, ये जो गवर्नमेंट है प्रेजेंट गवर्नमेंट, ये गवर्नमेंट फिर भी कुछ ख्याल करी आरटीसी का.
लेकिन वो गवर्नमेंट जो है ना खाली वादे करी, हमसे काम ली और कोई हम लोग तेलंगाना पीरियड में बहुत लॉस उठाए, बहुत नुकसान उठाया आरटीसी का। हम लोग सबसे बड़ा एजुटेशन आरटीसी वाले करें। तेलंगाना आया, तेलंगाना आने के बाद में 1 मिनट सर वक्का मिशम सर एलिपोता सर। तो हम लोग तेलंगाना आने के बाद में जितना हमको सबसे बढ़ के हमारे डिपार्टमेंट को पूछना था नहीं पूछे मैडम। वो गवर्नमेंट बहुत हैरासमेंट करी, हम लोग वीआरएस लिए, 22 में वीआरएस लिए, अब तक अमाउंट क्लियर नहीं हुआ मैडम। वो सब भी हम ऑफिस को आते तो ये बोलते हैं फंड्स नहीं है, फंड्स आए तो रिलीज करें। वही बोल रहे फंड्स नहीं है हमारे पास, फंड्स आए तो हम लोग क्या करना मैडम बोलो। हमारे को पेंशन भी जैसा स्टेट गवर्नमेंट को या सेंट्रल गवर्नमेंट को पेंशन है, हमारे को पेंशन भी नहीं है। 3500 4000 पेंशन में हमारा गुजारा कैसा होगा? वो 3500 4000 मैडम वो पीएफ का है, वो पीएफ का पेंशन है, उससे कुछ भी नहीं होता है ना। स्टेट गवर्नमेंट में जो रिटायर्ड हो रहे हैं एम्प्लॉइज उनको 50,000 60,000 पेंशन है मैडम, हमारे को वो पेंशन भी नहीं है हमारे। और जो अमाउंट हमारा आना है 2017 का 21 का, अगर ये गवर्नमेंट रिलीज करी, ये लोग हमको दिए तो बड़ी मेहरबानी मैडम। और आपसे मीडिया से रिक्वेस्ट है हमारा, हम भी रिक्वेस्ट है मीडिया से। फाइनली हम अभी आज हमारा जो आज एहतजाज कर रहे हैं, आज बहुत लोग आए मैडम, काफ़ी लोग ज़्यादा आए, देख सकते हैं आप, बल्कि नियर 5000 का वो है मैडम। तो हमारा कामयाब है आज का एजुटेशन, और हमको ये उम्मीद है गवर्नमेंट से कि हमारा अमाउंट जल्दी रिलीज करके हमारे को जल्दी फ़ायदा पहुंचा दे तो बड़ी मेहरबानी। मीडिया से रिक्वेस्ट है हमारा कि मीडिया भी हमारा मैसेज गवर्नमेंट तक पहुंचाए, हमारा मैसेज, हम्बली रिक्वेस्ट है मैडम। थैंक यू, लॉट ऑफ थैंक्स मैडम, लॉट ऑफ थैंक्स, बहुत बहुत शुक्रिया मैडम। నేను ఆర్టీసీ బస్ డ్రైవర్ నుండి టీఎస్ఆర్టీసీ రాణిగంజ్ డిపో. మాకు రావాల్సినటువంటి బకాయిలు, నేను మెడికల్లో అన్ఫిట్ అయ్యానండి. మెడికల్లో అన్ఫిట్ అయినటువంటి రిమైనింగ్ ఉన్నటువంటి సర్వీస్ది కట్టి ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. మరి అలాగే 2017 పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయి కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. నేను 2022లో రిటైర్ అయ్యానండి. 2022లో రిటైర్ అయ్యాను. గతంలో ఎట్లుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది రిటైర్ అయిన ఎంప్లాయీస్? అన్ని ప్రభుత్వాలు అలాగే ఉన్నాయండి. వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా, గతంలో కేసీఆర్ కూడా 32 మంది మరణానికి కారకుడయ్యాడు, అప్పుడు కూడా ఏమీ చేయలేదు. చాలా దారుణమైనటువంటి దుర్మార్గం ఈ ప్రభుత్వాలు ఆర్టీసీ మీద పడి చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు కార్మికుల్ని. ఊరికినే ఇవ్వట్లేదు, మాకు మేము కష్టపడ్డాం, మాకు కష్టపడిన ప్రతిఫలానికి ఇవ్వాలి, ఇవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు, గవర్నమెంట్ లో ఖాళీగా కూర్చునే వాళ్ళకి కూడా ఏం లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నాడు, నా దగ్గర నిధులు ఏం లేవు, అప్పు ఇచ్చేటోడు కూడా అప్పు ఇస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి. అవన్నీ ఉత్తి మాటలు, వాళ్ళంతా దోచుకు తింటున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వాలన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి. ఫ్రీ పెట్టేశారు, ఫ్రీ పెట్టేసి మా కార్మికుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఫ్రీ పెట్టి వాడు గెలుపు కోసం ఫ్రీ పెట్టుకున్నాడు, ఫ్రీ పెట్టుకొని మాకు అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. లాస్ ఎందుకు లాస్ నడుస్తుందండి? లాస్ నడిస్తే ఫ్రీ ఎవడ పెట్టమన్నాడండి? ఫ్రీ పెట్టి వాళ్ళ లబ్ధి కోసం ఫ్రీ పెట్టారు, ఫ్రీ పెట్టి మమ్మల్ని చంపుకు తింటున్నారు అనమాట, కార్మికుల్ని, డ్రైవర్ కండక్టర్ని. ఫ్రీ ఇంకోటి పెట్టాలి, వృద్ధులకు ఫ్రీ పెట్టాలి, స్టూడెంట్స్కి ఫ్రీ పెట్టాలి. యావత్ మొత్తం రాష్ట్రం అంతా ఫ్రీ పెట్టేసి కార్మికుల్ని వర్క్ బర్న్ ఎక్కువైపోయి, టైం షెడ్యూల్డ్ ఎక్కువైపోయి, రన్నింగ్ టైం ఎక్కువైపోయి ఎంత నరకం అనిపిస్తున్నాం డ్యూటీల్లో. రిటైర్ అయిపోయిన వాళ్ళమంటే పక్కకు పోయాం మేము. కొన్ని వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఇస్తున్నారంటే అవి కూడా లేవు. ఇదంతా దుర్మార్గం, ఇది ప్రభుత్వ దుర్మార్గం. ఇది కేవలం గతంలో కేసీఆర్ కూడా మమ్మల్ని ఎలాగ ఇబ్బందులు పెట్టి సర్వనాశనం అయిపోయాడు, కనబడకుండా పోయాడు. అలాగే వచ్చే రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి అవుతుంది. ఆర్టీసీతో గతంలో ఎన్టీ రామారావు పెట్టుకున్నాడు, ఆయన కూడా అలాగే అయిపోయాడు. కేసీఆర్ పెట్టుకున్నాడు, అలాగే అయిపోయాడు. చంద్రబాబు పెట్టుకున్నాడు, అలాగే పోయాడు. మరి అలాగే రేవంత్ రెడ్డి కూడా వచ్చిన ప్రతి రాజకీయ నాయకులు కూడా ఆర్టీసీ మీద పడి ఆర్టీసీని నాశనం చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఇది చాలా దుర్మార్గం అండి. ఎంత మంది రిటైర్డ్ వాళ్ళు వచ్చారు, ఎంత లాభం, ఎంత మందికి ఎన్ని ఇస్తున్నారు గవర్నమెంట్ లో? ఎవరికైనా వదులుతున్నారా? అందరికీ అన్ని రకాలుగా ఇస్తున్నారు. ఒక ఆర్టీసీకి వచ్చేటప్పటికి వాళ్ళకి కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. అంటే మేము పని చేయట్లేదా? డ్రైవర్ కండక్టర్లు డిపోల్లో పని చేయట్లేదా? ఎవరు? ప్రైవేట్ విజన్ చేసేసారు, రిక్రూట్మెంట్ లేదు.
అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అనమాట. అంటే గతంలో కూడా మీరు చేసారు చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా మీరు 5,000 మంది వచ్చారు అనేసి ఊరికి అలాగ అంటున్నారు హామీ అని, కళ్ళు బుల్లి కబుర్లు చెప్పి ఊరికే హామీ అని చెప్పి అలాగా ఊరికే డేస్ గడపడం కోసం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇది చాలా దుర్మార్గం. రిటైర్ అయిన వాళ్ళకి కష్టపడి మేము పనిచేసాం, పనిచేసాక కూడా మాకు రావాల్సినటువంటి బకాయిల్ని ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా ఇది చేస్తున్నటువంటి పనిది. అంతే, ఇంక వేరే ఏమీ లేదు. ఊరికే కాలయాపన చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ రోజు రేపు చేస్తాం. నమ్మకం ఉందా? మరి వస్తుందని చెప్పేసి ఏమైనా నమ్మకం ఉందా? మరి నమ్మకం ఉంది, చేస్తున్నారు అనేసి నమ్మకం ఉంది, కానీ ఎందుకో ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రావట్లేదు. ఈరోజు రాష్ట్రం అంతా మొత్తం మీద బాగా కష్టపడి ఓట్లేసే పబ్లిక్కే మేము సర్వీస్ ఇస్తున్నాం. బస్సులో వెళ్ళే వాళ్ళు ఎవరు? బస్సులో ప్రయాణం చేసేవారు ఎవరు? కేవలం రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ టైంలో ఓట్లు వేసేవాళ్ళే కదండి వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాం. మేము పని చేయట్లేదా? ఎంత కష్టపడుతున్నాడు డ్రైవర్ కండక్టర్, మరి అది గుర్తించి ఇవ్వట్లేదే. మొన్న ఈ మధ్య శంకర్ గౌడ్ గారు చనిపోయారు. ఎంత దారుణం అండి అది. అంత మరణం దాకా తీసుకొస్తున్నారు కార్మికుల్ని. రిటైర్డ్ అయ్యే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. రావాల్సిన బకాయిలు రిటైర్డ్ వాడు చనిపోయేకి ఇస్తారా? ఇది చెప్పాలి సమాధానం. రిటైర్డ్ అయ్యేవాడు మానసికంగా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నాం. పడేటప్పుడు వాడు పోయేకి ఇస్తారా? వాళ్ళ భార్యకి ఇస్తారా? ఉండేటప్పుడు వాడికి ఇస్తే వాడు తింటాడు ఏదో సంతోషంగా. సంస్థలో ఇన్ని సంవత్సరాలు పనిచేసాం, వచ్చింది అమౌంట్ అని చెప్పేసి అంతా కాలయాపన చేయడం అంతా వాళ్ళ ఇష్టమే. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అంతా కూడా. మొదట వాహిని టీవీ వాళ్ళకు శుభాకాంక్షలు. నాది 38 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తి చేశాను సర్వీస్. నేను రిటైర్ దిల్సుఖ్నగర్ డిపో. నా పేరు కే సత్యనారాయణ, 105-401 స్టాప్ నెంబర్. నేను రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాల 6 నెలలు అయింది. ఇప్పటి వరకు నేను రిటైర్మెంట్ అయిన డబ్బులు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు. మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డబ్బులు మాకు వస్తాయని మేము ఎంతో ఆశతోని మేము ఓట్లు వేసినాం. మా ఆర్టీసీ రావడం అయితే జరిగింది. ఎప్పుడు జరగదు, సెకండ్ టైం ఇది. ఫస్ట్ ఒకసారి చేశాము, ఇది సెకండ్ టైం. ఎంతో మంది చనిపోతున్నారు మేడం, 400 మంది చనిపోయినారు. ఇప్పటికీ వాళ్ళు రిటైర్మెంట్ అయిన డబ్బులను చూసుకోనే లేదు, చూసుకోకుండానే చనిపోయిండ్రు. అట్లానే ఉంది అమౌంట్. ఎప్పుడు పోయి అడిగినా లేవు, ఫండ్స్ లేవంటారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టిరు, ఆ అమౌంట్ ఇస్తున్నామంటారు, అక్కడ ఏమి కనిపిస్తలేదు, లేదంటున్నారు. వీళ్ళని పోయి అడిగే వరకు ఎండి సార్ని అడిగితే మాకు డబ్బులు లేవు అని అంటున్నారు, మాకు ఇవ్వలేదు అంటున్నారు. డబ్బులు లేవు, ఫండ్స్ లేవు. ఎప్పుడు పోయినా అంతే. ఇక్కడ ఎండి దగ్గర పోయి కలిసాం, ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నాడు సభలు పెట్టి, మన దగ్గర ఏం నిధులు లేవు, కేసీఆర్ అప్పు చేసి వేయండు, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అప్పులు ఇస్తారు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సార్ చెప్పింది క్లియర్ ఏమో కానీ ఎండి సార్ దగ్గర పోతే ఫండ్స్ లేవంటున్నాడు. పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర కూడా పోయి కలిసాము, కలిసి అతను కూడా ఏం స్పందన ఇస్తలేడు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులలో ఉంది మేడం. రిటైర్మెంట్ అయ్యి 3-4 ఏళ్ల తర్వాత నుంచి ఎన్నో ఇబ్బందులలో, కొందరికి పెన్షన్ లేదు, మా దాంట్లో పెన్షన్ ఉండదు మేడం. 3,000-3,500 పెన్షన్ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొందరు అప్పులు చేసి పెన్షన్ గురించి, ఐఆర్ పెన్షన్ గురించి అప్పులు చేసి ఇంట్రెస్ట్ కట్టలేక చనిపోతున్నారు. పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు. రిటైర్మెంట్ అయినాక ఒకసారి వస్తాయని డబ్బులతోని ఆశతో ఉన్నాం. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా పోయిన గవర్నమెంట్ అట్నే చేసింది, మళ్ళీ ఈ గవర్నమెంట్ అన్ని ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే మేము నమ్మి ఆశతోని అందరం వేసినాము. పబ్లిక్ లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పి, మేము చుట్టాలలో కానీ పబ్లిక్ లో కానీ అందరికి చెప్పి మేము మోటిఫై చేసి ఏకదాటికి అందరం ఓట్లు వేసినాం మేడం. వేసిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెడుతుండు. దయచేసి డిమాండ్స్ మా 2017 నుంచి ఇప్పటి వరకు అప్ టు 2026 వరకు ఏరియర్స్ రావాలి. 17 ఏరియర్స్, 17 పే స్కేలు, 21 పే స్కేలు 2 రావాలి మేడం. ఇప్పటి వరకు ఆ ఏరియర్స్ రావాలి. అవి వస్తే కొన్ని మేము దాచుకున్న డబ్బులు ఏమంటున్నాం మేడం. మేము ఏమో కొత్తగా గొంతమ్మ కోరికలు కోరటలు, ఎప్పుడు అయినా ఫండ్స్ లేవంటున్నారు. చూస్తాం, ఇస్తాం. ఎండి సార్ 9 ఇయర్స్ నుంచి ఇస్తాం అనే మాట అంటున్నారు మేడం.
యాజ్ అండ్ టుడే వరకు కూడా ఇంకా ఇస్తామని అంటున్నారు. నిన్న పోయి మా సారథ్య కమిటీ వాళ్ళు కూడా కలవడం జరిగింది. 16,000 మంది రిటైర్మెంట్ అయి ఉన్నాం మేడం. ఆ డబ్బుల గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ సోదరులు ఎంతో మంది ఉన్నారు. సుమారు 400 మంది ఆత్మ బలిదానం కూడా చేసుకున్నారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అనుకోండి, చేసిన అప్పులకి అనుకోండి, 38 ఇయర్స్ సర్వీస్ చేసి కూడా ఈ పరిస్థితి వచ్చిందంటే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ కూడా రాలేదు, తెలంగాణలో మాత్రమే రావడం జరిగింది. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆర్టీసీలో ఒక ఉద్యోగం దొరికితే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఆర్టీసీ అట్లా ఉన్న విషయం ఏంటంటే మేడం, దీంట్లో ఉన్నంత ప్రాబ్లమ్స్ ఏ డిపార్ట్మెంట్ లో లేదు మేడం. వర్క్ చేయడంలో మాత్రం ప్రపంచంలో ఎక్కడ లేని వర్క్ చేసేది ఎక్సెప్ట్ ఆర్టీసీ మాత్రమే. నేను 100% నేను చెప్పగలుగుతాను మేడం. 100% వాన పడ్డా, ఎండ కొట్టినా, చా వచ్చినా, బతుకు వచ్చినా అవి అక్కడ పెట్టి మేము యాజ్ అండ్ టైంకు డ్యూటీకి రిపోర్ట్ చేస్తే 5 నిమిషాలు లేట్ అయితే మమ్మల్ని ఇంటికి పంపించడం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మేము అంత హెక్ట్గా పనిచేసి టుడే 9 ఇయర్స్ వరకు మాకు రావాల్సిన అరియర్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు మేడం. భాష కూడా కాదు. వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించి మాలాంటి సోదరులు 16,000 మంది రిటైర్ అయి ఉన్నారు. నేను 3 ఇయర్స్ అయింది మేడం రిటైర్ అయ్యి. 30 years సర్వీస్ కంప్లీట్ అండ్ టుడే దిల్సుఖ్నగర్ డిపోలో అయినాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదే కంటిన్యూషన్ అవుతుంది. 1417 నుంచి టుడే జూన్ 26 వరకు రావాల్సిన డబ్బు 16,000 మంది రిటైర్ అయి ఉన్నాం. అందులో 400 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు మేడం. ఇంకెంతమంది చేస్తే మా మీద కనువిప్పు కలిగి మాకు వచ్చే డబ్బులు అదనంగా మేము సింగిల్ ఎన్పీ కూడా మేము అడగడం లేదు. మాకు రావాల్సిన డబ్బు న్యాయపరంగా చేస్తాం ఇస్తాం అంతే. చేస్తాం ఇస్తాం. 9 ఇయర్స్ వెయిట్ చేసినాం మేడం. ఇంకా ఓపిక నశించింది. ఎంతమంది చేస్తే ఇస్తారు అదన్నా చెప్తే దాన్ని బట్టి మేము మా తదుపరి కార్యాచరణ ఏందన్నది మా సారథ్య కమిటీ పెద్దలు నిర్ణయిస్తే దానికి మాకు కావాల్సింది ఏంది మేడం, 9 సంవత్సరాలు వెయిట్ చేసినాం మేడం. వాళ్ళు మానవతా అన్నీ తెలిసిన వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళు 9 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు మాకు కొంచెం ఇస్తే బాగుంటుంది అనేది మా అందరి ఒకే మాట మేడం. ఎంతమంది అంటే పిల్లలు పెళ్ళిళ్ళు కాక మేడం చెప్పుకోవడానికి ఇంత ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు కాక నానా రకాలుగా ఇబ్బందులు పడి తెచ్చిన అప్పులు తెచ్చుకొని ఇగో ఈ నెలలు వస్తాయో ఆ నెలలు వస్తాయో 3,500 పెన్షన్ ఏం సరిపోతుంది మేడం. ఇప్పుడు ఈ టైంలో బీపీ షుగర్లు ఉంటాయి మేడం. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి 4,000, నాకు మెడిసిన్ 4,000 అవుతుంది మేడం పర్ మంత్. నాకు వచ్చే పెన్షన్ ఒకసారి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే ఒక పెన్షన్ వస్తుంది. అదే రాజకీయ నాయకుడు వాడు కార్పొరేటర్ అయితే ఒక పెన్షన్, ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్, ఎంపీ అయితే ఒక పెన్షన్, ఇట్లా ఇన్ని రకాల పెన్షన్లు వాడు పొందుతున్నాడు. మరి మేము ఒక కార్మికుని స్థాయి నుంచి వచ్చి 38 ఏళ్ళ సర్వీస్ చేసి రిటైర్డ్ అయితే ఇప్పుడు ఒకరికి 12,000, 13,000 ఎక్కువ అంటే ఎక్కువ హయ్యర్ పెన్షన్. మరి అది దీంతో ఇప్పుడున్న ఈ కాస్ట్లీ ప్రపంచంలో ఈ 12,000, 13 అంతే, అంత మించిన లేదు. మరి వేరే దాంట్లోకి రిటైర్డ్ అయిన వానికి ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. మరి మా ఆర్టీసీ వాళ్ళకి ఆసరా పెన్షన్ కూడా లేదు. మాకు ఏ ఫెసిలిటీ లేదు, క్వార్టర్స్ లేవు, ఏవి లేవు మాకు. మరి మేము ఎలా బతకాలా? మాకు రావాల్సిన ఏరియర్స్ అన్నా మాకు ఇస్తున్నారా? మేము సత్య స్టేజ్కి వచ్చేసినాం. నేను రిటైర్డ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంత మటుకు ఏదీ లేదు. ఇదే పని అంతే, ఇంకేం లేదు. చెప్పులు అరిగేదాకా తిరుగుడు. ఆ చెప్పులు కూడా ఇప్పుడు అరిగిన స్టేజ్లో ఉంటే కొన్ని స్టేజ్లో లేదు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినరు, ఎగిరిపోయారు. ఇప్పుడు మేము నా భార్య ఇద్దరం తప్ప ఎవరం లేము. మరి మమ్మల్ని చూసేవాడేవాడు. కనీసం మాకు నెలకింత పెన్షన్ లాంటిదో ఏదన్నా వస్తే కనీసం దాంతోనన్నా బతకగలుగుతాం. పిల్లల్ని చదివించడానికి అప్పులు చేశాం, పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు చేసినాం. ఎవరు చూస్తారు? ఎవరిది వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరు చూడడం లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. 90% ఇదే బాపతి ఉన్నది ఆర్టీసీలో. వేరే డిపార్ట్మెంట్ గురించి కాదు, మా ఆర్టీసీలో మా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకటే మేడం, గవర్నమెంట్కి విన్నవించుకునేది ఒకటే. ఎంత కసితోటి టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడించినామో అంతకు రెట్టింపు ఉత్సవం మేము, మా ఫ్యామిలీ, మా చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళకు, బస్సుల వాళ్ళకు అందరికీ మ్యానిఫై చేసి అరే వాడు ఇలా చేశాడు, లాస్ చేశాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు వస్తే ఇస్తా అని చెప్పి ఆయన మీటింగ్ పెట్టాడు. ఆశతోటి మేము 100కి 105% ఉద్యోగాలకు పోకుండా కూడా మేము సాటిస్ఫై చేసి గవర్నమెంట్ గెలిపియడం జరిగింది. ఆయన ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మాకు రావాల్సింది నిన్నటిదో ఇవాళతో కాదు మేడం. 1417 నుండి టుడే అండ్ అప్ టు డేట్ వరకు మాకు రావాలి. మినిమం 15 లక్షల రూపాయలు రావాలి మేడం. ప్రతి ఒక్క కార్మికునికి అవి ఇప్పిస్తే మాకు బాగుంటుందని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం మేడం. ఉన్నది మేడం. ముందుకు వచ్చారు పార్టీని ఉన్నదని నమ్మకం ఉన్నది కాబట్టే
మేము పక్క కరడు కట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానం మీద ఓట్లు వేసి పక్కింటి వాడిని కూడా బతిన్లాడి చేయి బట్టి గదవ బట్టి అరే ఎయిరా నాన్న అని ఏపిచ్చి గవర్నమెంట్ గెలిపించినా ఇస్తాను. ఎవరు మేము గెలిపించడానికి ఇప్పటికేం బాధపడతలేము, ఓపిక ఉంది. 6 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఈయన వచ్చి 3 సంవత్సరాలు నియర్లీ ఓపిక పట్టినాం. ఇక రియాలు ఇస్తాడు, రాత్రి ఇస్తాడు, రేపిస్తాడు అనే దాంతో ఉన్నాము. మా యొక్క దీన స్థితిని ఆలోచించి మాకు సాధ్యమైనంత వరకు ఎంత తొందరలో మా డబ్బులు మాకు అదనంగా 1 రూపీ వద్దండి, కష్టం చేసింది ఏదైతుందో అది ఇస్తే చాలు, మేము సంతోషిస్తాం, మా పిల్లలు హ్యాపీగా ఉంటారు. మా తరపుకి చెప్పేది ఇది ఒకటే మేడం. థ్యాంక్ యూ. మీరు ఇది ఒకటి నిమిషాలు ట్రై చేయండి మేడం. మీ వాహిని టీవీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి మా మెసేజ్ పంపించి మా డబ్బులు మాకు ఇప్పించి మా బాధలను తొలగించాలని కోరుకుంటున్నాం. నమ్మకం ఉంది మేడం, ఇస్తాడు అని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మనం 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 1000 కోట్లలో 800 కోట్లు ఇచ్చిన 16,000 మంది మేము ఈ రోజు అతని ఫోటో పెట్టుకుని పూజ చేస్తాం. స్టేట్ మొత్తం వాళ్ళకి 1000 కోట్లు ఇచ్చారు మేడం. మాకు 800 కోట్లు ఇస్తే మేడం ఈ 16,000 మంది కుటుంబాలని ఫోటో పెట్టుకుని పూజ చేస్తారు మేడం. ఇది మేము మా తరపు మీ స్టూడియో తరపున చెప్పాలని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. థ్యాంక్స్ మేడం. మీరేమో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఎట్లా మరి? ఎక్కడ మాకు ఇచ్చే డబ్బులే ఇవ్వట్లేదు. పిఆర్సీ లేదు. 2017 2021 మాకు వచ్చే ఏరియాస్ మాకు ఇస్తే చాలు. ఎక్కడ లేకపోతే మహిళలు ఎందుకు వచ్చి ఇట్లా నిలబడతాం, ధర్నాలు ఎందుకు చేస్తాం మేము? పికెట్ డిపో కంటోన్మెంట్ 22లో రిటైర్ అయినా. మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వాలా? మేము వేరే చేసినాం కదా, కలవడం అయిపోయింది, వాళ్ళు వాగ్దానాలు ఇవ్వడం అయిపోయింది, అన్ని అయిపోయినా యథా స్థితికి వచ్చేసి ఏం లేదమ్మా. మా పైసలు మాకు ఇచ్చేసి అంతగా 1000 కోట్లు మేమే బాకీలు అడగట్లే కదా, అప్పులు అడగట్లే కదా, మా కష్టార్జితమే మేము అడుగుతున్నాం అంతే. ఏంటో ఇంకా పెద్దగా అయిపోతుందో ఏంటో ఇక మరి చెప్పలేము. నేను రిటైర్ అయ్యి 21 years దాటిందమ్మా. 2005లో రిటైర్ అయినా. నాకు రావాల్సినవి అన్నీ వచ్చినాయమ్మా, నాకేం బాకీ లేదు. కాకపోతే నా తరువాత తరం ఇట్లా బాధపడుతుంటే చూడలేక నేను ఈ కార్యక్రమం వాళ్ళకు స్ఫూర్తి కలిగించడానికి వచ్చినాను. మేనేజ్మెంట్ మొండి వైఖరి ఇది తప్పు అని చెప్పడానికి వచ్చినాను. నేను కండక్టర్గా ఆర్టీసీలో చేరినానమ్మా. ఆఫీసర్గా రిటైర్ అయినా. నేను డిపో మేనేజర్ స్థాయిలో నా ఉద్యోగం పదవి విరమణ చేసిన. 2005 March 21 years దాటింది నేను రిటైర్ అయ్యి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా కష్టం గుర్తిస్తలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక ఇచ్చిండు, తల్లిదండ్రులను చక్కగా చూడని వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తా 10% జీతం ఇవ్వాలి. మరి మేము ఆర్టీసీకి తల్లిదండ్రులం, మమ్మల్ని ముంచితే మా మేనేజ్మెంట్కి ఏం పనిష్మెంట్ ఇస్తారు మీరు? ఈ నీతి మా మేనేజ్మెంట్కు చెప్పండి. వాళ్ళ సొమ్ము తింటున్నారు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వండి అని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పండి. ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలికి కూడా చెప్పేది ఏమంటే, మంత్రిమండలి అందరికీ చెప్పేది ఏమంటే, గవర్నమెంట్ ఉద్యోగులకు 100 రోజులలో పైసలు ఇస్తామని చెప్పారు. మీరు జీతాలు తగ్గించుకుంటామన్నారు, ఆస్తులు అమ్ముతాం, ఏమైనా చేసి 100 రోజులలో గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డ బాకీ ఇస్తామన్నారు. అదే పద్ధతి మాకు పెట్టండి. మీరు ఎన్ని రోజులు ఇస్తారో మాకు చెప్పాలి. గవర్నమెంట్ కో నీతి, ఆర్టీసీ కో నీతి ఉండకూడదు కదా. గవర్నమెంట్ విషయంలో పాటించిన నీతి మా విషయంలో పాటించండి. ఎన్ని రోజులకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, మా మేనేజ్మెంట్తో ఎప్పుడు ఇప్పిస్తారు చెప్పండి. మాకు ఈ ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళ పైసలు గ్రాంట్ ఏమైనా ఇస్తే ఈ పైసలు ఇంకో దిక్కు వాడకుండా ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చేటట్టు మీరు ఏం వెసులుబాటు కల్పిస్తారో కల్పించారు. చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పాలైనాయి? దాదాపు 27,000 మంది కుటుంబాలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇవాళ ఈ రోడ్డు మీదకి వచ్చారు. దీంట్లో 2015 నుంచి అందరికీ బకాయిలు రావాలి, లీవ్ ఎన్కాష్మెంట్లు రావాలి, తర్వాత సెటిల్మెంట్ సాలరీస్ రావాలి, పిఎఫ్లు రావాలి, గ్రాట్యుటీలు రావాలి. 2015 నుంచి దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉంది, అన్ని రావాల్సిన అవసరం ఉంది. రెండోది
వాళ్ళ యవ్వన జీవితాన్ని అంతా 38 ఏళ్ళు 40 ఏళ్ళు అందరు సేవ చేసిండ్రు. డ్రైవర్ కండక్టర్ అంటే పద్మవ్యూహంలో అభిమన్యుడు లాగా ఏదో సాదాసీదా ఉద్యోగం కాదు, నీడలో కూర్చునేది కాదు, శారీరకంగా పనిచేసేటువంటి మా సిబ్బంది వీళ్ళంతా. మరి అటువంటి వాళ్ళకి జీతాలు సరిగా రావు, తర్వాత సెటిల్మెంట్లు లేవు. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ని మా జీతంలో పెన్షన్ కోసం కట్ అవుతుంది. ఆ డబ్బుల్లో 1600 కోట్ల రూపాయలు యాజమాన్యం వాడుకుంది. పిఎఫ్ ట్రస్ట్ కట్టలేదు. కట్టకపోవడం వల్ల మాకు పెన్షన్ కూడా తక్కువ వస్తుంది. 2000, 3000, 5000 హయ్యర్ పెన్షన్ అంటాం. హయ్యర్ పెన్షన్కి మా డబ్బులు కట్టినట్టుంటే 16 నుంచి 20,000 ఒక్కొక్కరికి రావాల్సి ఉంటుంది. ఇవాళ వీళ్ళందరికీ ఎంత వస్తుంది? 2000, 3000, 5000. మరి మా డబ్బులు యాజమాన్యం వాడుకొని పిఎఫ్కి కట్టకపోతే బాధ్యత యాజమాన్యానికి, ప్రభుత్వాన్ని, మాది కాదు, కార్మికులది. ఇవాళ నష్టపోతున్నాం. ఒక్కొక్కరు 5,000 నుంచి 8,000 వరకు ఒక్కొక్క కార్మికుడు హయ్యర్ పెన్షన్లో లాస్ అవుతా ఉన్నారు. దీన్ని ఎవరు కట్టియాలి? మేము మంత్రితో మాట్లాడినాం, జేఏసీగా మాట్లాడుతున్నాం, యాజమాన్యంతో మాట్లాడినాం. మొన్న ఏదైతే మినిస్టర్ల కమిటీలో, తర్వాత ఐఏఎస్ల కమిటీలో కూడా మాట్లాడినాం, డిమాండ్ పెట్టినాం. రిటైర్డ్ అయిన వాళ్ళది అప్పుడు పాపము, రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఇలా 2016-17 పిఆర్సీ ఉంది. ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలే. ₹1 కూడా ఇద్దామనే ఆలోచన లేదు ఇంకా వీళ్ళకి. రెండోది ఇప్పుడు సర్వీస్ లో ఉన్నోనికేమో ఇస్తున్నారు, వానికి రోజు జీతం వస్తుంది, వానికి అన్ని ఇస్తానంటారు. నేను వాళ్ళకి ఇచ్చుడు తప్పనంటలేను. వీళ్ళు రోడ్డు మీద వేస్తే ఇలా దాదాపు 500 పైసలు కార్మికులు డబ్బులు రావాల్సిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఇలా రిటైర్డ్ అయినప్పుడు కార్మికుడు ఏమనుకుంటాడు? నేనేదో ఒక పిల్లకి పెళ్లి చేయాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఏమో చేయాలని ఒక ప్లాన్ ఉంటాయి. వాళ్ళ ప్లాన్లన్నీ సత్యనాశనం చేసిండు. ఇలా వాళ్ళని రోడ్డు మీద వేసిండు. ఇంతమంది రోడ్డు ఎక్కిన చూడండి. ఇలా ఇంతమంది ఎక్కిందంటే ఈ పాపం ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికే తాకుతుంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇప్పటికీ 3 సార్లు ఇక్కడ ధర్నాలు నిరసన చేసినాం. ఈ 3 సార్లు అయిపోయి 4వ చేయాల్సి వస్తే ప్రత్యక్ష పోరుకుపోతుంది. మా ఆర్టీసీ అంటే డిసిప్లిన్ ఉన్నోళ్ళు. ఇంతమంది వచ్చినా ఎక్కడైనా చిన్న అలజడి కావట్లేదు. కారణం ఏంటంటే డిసిప్లిన్ ఉంది. రెండోది, వేరే వాళ్ళు కోర్టుకు ఎక్కుతారు, కోర్టుకు పోతే మాకు కూడా వస్తాయి. ఎవరు కోర్టుకు పోకుండా యాజమాన్యం ఇస్తుంది కదా, మాతృ సంస్థ అంటాం మేము, ఒక గొప్ప గౌరవం ఉంది దీని మీద. దాన్ని కాపాడుకునేటువంటి శక్తి యాజమాన్యానికి, ప్రభుత్వానికి లేదు. ఇవాళ వాళ్ళు కోల్పోయింది. కాబట్టి మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్తున్నాడు డబ్బులు లేవు, అప్పులు ఇచ్చిన కూడా అప్పులు ఇస్తలేరు అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు అంటే ఎవరి కోసం చేస్తాడు? మా డబ్బులు. మేమేముందంటే, నువ్వేమో పథకాలకు లేవంటున్నావు, పథకాలకి నువ్వు ఇస్తా ఉన్నావు. ఇవాళ ఆర్టీసీ మేము జీతం చేసినాం. నేను నీకు ఇంటికి కూలికి వచ్చిన, కూలి చేసినాక నాకు కూలి పైసలు ఇస్తావా ఇవ్వని అడుగుతున్నాం మేము. అది తప్ప? మా హక్కు కాదా? అట్లా మేము అడుగుతున్నప్పుడు మాకెందుకు చెప్పారు? మా డబ్బులు ఇవి, మా జీతాలు. మేము అడుక్కుంటలేము, పుణ్యానికి ఇవ్వమని అంటలేము. కార్మికులు రోడ్ల మీద పడ్డారు, కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి, చావులు మరణాలు అవుతా ఉన్నాయి. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎట్లా ఎల్ల తీసుకుంటుండో ఇండ్లు తెలియదు. చూసిన కదా ఒక్కొక్కరు అవతారాలు రోడ్ల మీద పడి, చాతగాని టైంలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 58 ఏళ్ళు అన్న ఉన్న వాళ్ళు, అంటే సీనియర్ సిటిజన్లు ఇంతమంది రోడ్డు ఎక్కిందంటే ప్రభుత్వ పరువు పోతుంది, యాజమాన్య పరువు పోతుంది. అసలు యాజమాన్యానికి నిజంగానే ఆలోచన ఉందా? వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు కాదా? మరి మీరెట్లా జీతాలు తీసుకుంటా ఉన్నారు? మీరెట్లా పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్నారు? మీకు అన్ని సౌకర్యాలు కావాలి, ఆర్టీసీ వాళ్ళకి వద్దా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే ఇవాళ సమన్వయ కమిటీ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు రారండి? ఈ రోడ్ల మీద ఎందుకు నిలబెట్టాలండి? అందరిని కూర్చోబెట్టచ్చు కదా, లోపల దాకా పిలిచి. ఏం తప్పు చేసినాం? అంటరాని వాళ్ళమా మేము? పనికిరాని వాళ్ళమా? రిటైర్డ్ అయితే ఆర్టీసీకి మేము పనికిరామా? రిటైర్డ్ అయి కూడా మా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇది అమానుషం. ఇప్పటికైనా ఎండి గారు అందరిని కూర్చోబెట్టాలి, ఎండి గారు రావాలి. మా సమన్వయ కమిటీ నేతలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళతోటి చర్చలు చేయాలి, అభయం ఇవ్వాలి, పిలవాలి, పిలిచి మాట్లాడాలి. లోపలికి ఎందుకు పిలవాలి? వాళ్ళే వచ్చి బయట చెప్పాలి, మైక్ పెట్టించి. పిలిచినా మాకు సమాధానం కావాలి. మాటలతోటి కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. కేవలం డబ్బులు పేమెంట్ ఏ రోజు చేస్తున్నావు, ఎన్నిసార్లు చేస్తావు, ఇమీడియట్ గా చెప్పి అనుకున్న మాట ప్రకారం అందరికి డబ్బులు జేబుల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. రెండోది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు. ఇంత హంగామా జరుగుతూ ఉంటే నువ్వు ఓట్లు వేయించుకుంటావు. ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ ఆర్టీసీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వవా? ఇప్పించే పరిస్థితి లేదా? మరి వాళ్ళ కుదోబెట్టి జాగంతా ఖాళీ ఉన్నది, కుదోబెట్టి తీసుకురా. మొన్న పెట్టినాం కదా, ఏది ఎంబీబీఎస్ పెట్టింది అక్కడ. మన గౌలు కూడా జాగంతా కూడా పెట్టి డబ్బులు తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ఇలా వచ్చే పైసలు ఏమవుతున్నాయి?
గవర్నమెంట్ దగ్గర రావాల్సిన పైసలు కూడా వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి యాజమాన్యానికి లేదు. లేకపోవడం వల్ల బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు కాబట్టి ఇది తీసుకోవాలి. రెండోది, మీ ద్వారా నేను సీజేకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సీజే గారు మీరు న్యాయమూర్తులు, ఇవాళ ఇంతమంది మేము కేసులు పెట్టలే, ఎన్నో ఆర్డర్లు వచ్చినాయి కోర్టులలో, సోమోటోగా తీసుకొని ఆర్టీసీ ఉద్యోగుల మీద మీరు తప్పకుండా డైరెక్షన్ ఇచ్చి ఆర్టీసీ ఆస్తులైన బస్సు భవన్ అమ్మైనా సరే వీళ్ళ జీతాలు పేమెంట్ చేయడానికి శ్రీకారం చుట్టాలని సీజే గారికి మా ముందు కార్యాచరణ. ఇప్పటికీ 3 దఫాలుగా మా అన్నలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంత శాంతియుతంగా, నెక్స్ట్ శాంతియుతంగా ఉండదు. నెక్స్ట్ అంటూ మళ్ళా ఏమైనా ఇప్పుడు అభయం ఇచ్చి తప్పితే తప్పకుండా ప్రత్యక్ష పోరుకు మేము సిద్ధంగా ఉంటాం. మా జేఏసీ నుంచి, రిటైర్డ్ అసోసియేషన్ నుంచి అందరం కూడా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, అంతా మా పెద్దన్నలు, వాళ్ళకి జీతం రావాల్సిందే. కాబట్టి నేను కూడా బాధ్యున్నే కాబట్టి రిటైర్డ్ అయిన వాళ్ళకి అన్ని ఇవ్వాల్సిందే. ప్రత్యక్ష పోరుకి జేఏసీగా, తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా సంపూర్ణంగా మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నా.